మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందంటే మాకు చేతిపడి చేసినారు కాబట్టి మేము బాగా ఆడుతుంటే మేము వరుస లేక చేతబడి చేసి మాకు 2 నిమ్మకాయలు రోడ్డు మీద పెట్టినారు. రోడ్డు మీద పెడతారు మా విరాట్ కోహ్లీ అని వచ్చేసి మంచి నిమ్మకాయలు అని చెప్పేసి తీసుకున్నాడు. వద్దన్నా అని చెప్పినా కూడా మా అన్న తీసుకున్నాడు. కానీ అందుకే వాడు నిమ్మకాయలు తీసుకునే ఫస్ట్ వికెట్ ఎంబడే కింద పడిపోయినాడు. నిమ్మకాయను అది స్ట్రాంగ్ ఉన్నందుకు కొంచెం బాగా శక్తి కూడా బాగా చేసినట్టున్నాడు దానిలో. కాబట్టి ఇంకా విరాట్ కోహ్లీ అన్న చూస్తే చిన్నగా ఆయన కూడా కొంచెం పుచ్చిపోయిన నిమ్మకాయ తీసుకున్నాడు. ఆయన కూడా కొంచెం ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఇంకా మ్యాచ్ ఈసారి మాత్రం ఖచ్చితంగా నిమ్మకాయలు తీసుకోకుండా మేము కూడా టెంకాయలు తీసుకొని పోతాము. టెంకాయలు తీసుకొని పోయి మేము కూడా మంచిగా ఈరోజు మంచి పూజలు గీజలు చేయించి మేము కూడా ఖచ్చితంగా ఈసారి మాత్రం కప్పు మాదే. కప్పుకు ఖచ్చితంగా మాత్రం ఈసారి కప్పుకు గుమ్మడికాయ తీసుకొని మొత్తం పూజలు గీజలు గట్టిగా చేపిస్తాం అనమాట. అది ఈసారి మాత్రం మేము ఇస్తాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా బెంగళూరు మ్యాచ్ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఇదో మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఈసారి కప్పు మందే. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఇది ఆ చేను మాదే ఫ్రెండ్స్, మొక్కజొన్న చేను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మనకు బండి ఉంది. మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందంటే మాకు చేతిపడి చేసినారు కాబట్టి మేము బాగా ఆడుతుంటే మేము వరుస లేక చేతబడి చేసి మాకు 2 నిమ్మకాయలు రోడ్డు మీద పెట్టినారు. రోడ్డు మీద పెడతారు మా విరాట్ కోహ్లీ అని వచ్చేసి మంచి నిమ్మకాయలు అని చెప్పేసి తీసుకున్నాడు. వద్దన్నా అని చెప్పినా కూడా మా అన్న తీసుకున్నాడు. కానీ అందుకే వాడు నిమ్మకాయలు తీసుకునే ఫస్ట్ వికెట్ ఎంబడే కింద పడిపోయినాడు. నిమ్మకాయను అది స్ట్రాంగ్ ఉన్నందుకు కొంచెం బాగా శక్తి కూడా బాగా చేసినట్టున్నాడు దానిలో. కాబట్టి ఇంకా విరాట్ కోహ్లీ అన్న చూస్తే చిన్నగా ఆయన కూడా కొంచెం పుచ్చిపోయిన నిమ్మకాయ తీసుకున్నాడు. ఆయన కూడా కొంచెం ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఇంకా మ్యాచ్ ఈసారి మాత్రం ఖచ్చితంగా నిమ్మకాయలు తీసుకోకుండా మేము కూడా టెంకాయలు తీసుకొని పోతాము. టెంకాయలు తీసుకొని పోయి మేము కూడా మంచిగా ఈరోజు మంచి పూజలు గీజలు చేయించి మేము కూడా ఖచ్చితంగా ఈసారి మాత్రం కప్పు మాదే. కప్పుకు ఖచ్చితంగా మాత్రం ఈసారి కప్పుకు గుమ్మడికాయ తీసుకొని మొత్తం పూజలు గీజలు గట్టిగా చేపిస్తాం అనమాట. అది ఈసారి మాత్రం మేము ఇస్తాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా బెంగళూరు మ్యాచ్ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఇదో మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఈసారి కప్పు మందే. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఇది ఆ చేను మాదే ఫ్రెండ్స్, మొక్కజొన్న చేను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.